ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. అతను హత్య చేయలేదని అందరూ అంటారు, కానీ అతను మాత్రం ఆ హత్య నేనే చేశానంటాడు. అతని తల్లి కూడా ఫ్యామిలీ కోసం త్యాగం చేశాడు అంటుంది, కానీ ఆ త్యాగం ఎందుకు చేశాడో తెలియదంటుంది. మా అమ్మ వచ్చిందా సార్? అవునమ్మా, ఆవిడ దగ్గర నుంచైనా ఏదైనా క్లూ దొరుకుతుందని ప్రయత్నించాను, రకరకాలుగా ప్రశ్నించాను, బట్ నో యూజ్.
ఏం చేద్దామంటారు? కనీసం చెల్లెల మీద అభిమానంతోనైనా నిజం చెప్తాడేమో అనుకుంటున్నాను. గుడ్ ఐడియా, ట్రై చేయండి. ఏమని చెప్తాడేమో చూద్దాం. వీళ్ళని విజిటర్ సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. సూర్యని పిలిపించు. ఓకే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. తులసి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళావమ్మా తులసి? ఏంటమ్మా ఎలా చిక్కిపోయావు? నువ్వే ఏడుస్తే ఎలాగన్నయ్యా? నీ వల్లే నీ మాత్రం ధైర్యంగా ఉన్నాను. నీకోసమే బతుకుతున్నాను అన్నయ్య. తులసి, అసలు ఏమైందమ్మా? మీ అత్తగారింట్లోనూ లేవంట, అమ్మ దగ్గరికి వెళ్ళలేదంట, మరెక్కడున్నావమ్మా? అసలు ఏం జరిగింది తులసి? నువ్వు డబ్బిచ్చినా నా కాపురం చక్కబడలేదన్నయ్య. ఏమ్మా, ఇంకా డబ్బు కావాలని బాధ పెట్టారా? కాదన్నయ్య, రోజు నేను తిట్టారు. నువ్వు హత్యలు చేసే కిరాతకుడివి అన్నారు. మనుషుల్ని చంపే రాక్షసుడు అన్నారు. అంతకుడు చెల్లి మా కోడలేనందుకు తమ పరువు పోయిందన్నారు. రోజు ప్రతిదానికి అంతకుడు చెల్లి అంటుంటే నేను వినలేకపోయాను అన్నయ్య. విని భరించలేకపోయాను అన్నయ్య. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. చెప్పన్నయ్యా, నిజం చెప్పు. తులసి, ఎలా చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? అన్నయ్య, నువ్వు హత్య చేయలేదు కదా, చెప్పన్నయ్యా. నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీసేవన్నది అపనిందని చెప్పన్నయ్యా. చెప్పలేనమ్మా. చెప్తే నీ ప్రాణాలకే ప్రమాదం. నా చేతులారా నీ ప్రాణాలు తీసుకున్నాను అవుతాను. నువ్వు చెప్పకపోయినా నా ప్రాణాలు పోతాయి అన్నయ్య. ఈ బాధలు భరించలేక ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను. అమ్మా తులసి, అవునన్నయ్య, ఇప్పటికే ఒకసారి ఆత్మహత్య చేసుకోబోయాను. నాకు ఇంకా బతికే యోగం ఉండి ఈయన కాపాడారు. ఈయన? అవునన్నయ్య, ఈయన కాపాడకపోతే ఈరోజు ఈ చెల్లిని ముందుండేది కాదు. నువ్వు నిజం చెప్తే నిన్ను కూడా కాపాడుతారన్నయ్య. నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తారు. చెప్పన్నయ్యా. అవును సూర్య, నువ్వు నిజం చెప్తే నీ జీవితం, నీ చెల్లెలి కాపురం రెండూ బాగుపడతాయి. కాదు, ఇద్దరు బతుకులు నాశనం అయిపోతాయి, ఇద్దరు ప్రాణాలు పోతాయి. చెప్పను, చెప్పలేను. నన్ను క్షమించమ్మా తులసి, నన్ను క్షమించు. అన్నయ్య, నన్ను క్షమించు. ఇక ఇప్పుడు చెప్పేలా లేడు కానీ మరోసారి ట్రై చేద్దామమ్మా. రామా, వెళ్దాం. పదండ్రా. బండి నంబర్ నోట్ చేయరా, వాళ్ళు మిస్ కాకుండా. అలాగే.
ఊరుకో తులసి, మరోసారి కలుద్దాం. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారనిపిస్తుంది. రేయ్ స్పీడ్ పెంచరా, మిస్ అయిపోతారు. నిజమే. పోనీరా స్పీడ్గా. వాళ్ళు ఇంకా మనల్ని ఫాలో అవుతున్నారేంటి? ఆ సుమోలో ఉన్న వాళ్ళేనా? అవును, వాళ్ళెవరు? తెలీదు. బహుశా మీ అన్నయ్యకి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉండొచ్చు. అందుకే మనల్ని పట్టుకోవడానికే వాళ్ళు ఫాలో అవుతున్నారనిపిస్తుంది. మనల్ని పట్టుకోవడానికా? భయపడకు, మనం వాళ్ళని దొరకకుండా తప్పించుకుందాం. ధైర్యంగా ఉండు. ఇంకా స్పీడ్ పెరిగిందన్నా, వారికి మన మీద డౌట్ వచ్చినట్టుంది. రేయ్ స్పీడ్ పెంచరా. చా, వాళ్ళు మనల్ని షూట్ చేస్తున్నారండి. భయపడకమ్మా. తొందరగా పోనివ్వండి, నాకు భయంగా ఉంది. నీకేం కాదమ్మా, నేనున్నానుగా. చా, బండి మిస్ అయిపోయిందిరా. నంబర్ నోట్ చేసావుగా? చేశానన్నా. ఎక్కడికి పోతారు వాళ్ళు? ఏదో ఒక రోజు దొరుకుతారు వాళ్ళు. రాయ్ ఇటు రారా. అంతా నీ వల్ల జరిగిందిరా. నీ డ్రైవింగ్ వల్లే నా గురి తప్పింది. నిన్ను అన్నా చంపదన్నా, నీకు దండం పెడతానన్నా. ఇందులో నా తప్పేం లేదన్నా, నన్ను వదిలేయన్నా. అన్నా చంపను, చచ్చేంత పనిష్మెంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి నడుచుకుంటారా, పదరా. మీరందరూ ఇక్కడే ఉండండి. నువ్వు నాతో రా.
మీరా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అయ్యయ్యో, చేతి గాయమైందండి. అలా కాకపోతే మీ పాదానికి గాయమయ్యేది. రమ్మన్నారట? ముందు మీకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, పదండి. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఆఫీస్లో వెయిట్ చేయి. రండి. నా మెసేజ్ అందిందా? దాన్ని మెసేజ్ అని అవమానించకండి, కోయిల రాయబారం అనండి. అదేంటి? ఒకప్పుడు ఆ ల్యాండ్లైన్ ఫోన్లు ట్రింగ్ ట్రింగ్ మని గట్టిగా మోగేవి, కానీ ఈ సెల్ ఫోన్లో చక్కటి సాంగ్స్ మ్యూజిక్ వినిపిస్తున్నాయి. అందుకే దీన్ని నేను కోయిలా అంటాను. గుడ్ టేస్ట్. మీకింత గొప్ప టేస్ట్ ఉందనుకోలేదు. నాది గుడ్ టేస్ట్ కాదు, బ్లడ్ టేస్ట్. చావు కేకులు విని నా చెవి ప్రేమ పాటలు వినటం అలవాటు చేసుకుంటుంది. మీకు బిజినెసే ఇంట్రెస్ట్ అనుకున్నాను. మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఆ, అవును. మీరు ఎవరి సంగీతం లైక్ చేస్తారు? ఆ, ఎవరిది అంటే ఒకరనేం లేదు, బాగుంటే ఎవరిదైనా వింటాను. మొత్తానికి మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటారన్నమాట. అవును, ఒకప్పుడు పీకలు కోసేవాడిని, ఇప్పుడు చెవి కోసుకుంటున్నాను. ఇంత మంచి నేచర్ ఉన్న మిమ్మల్ని అనవసరంగా అవమానించాను. సారీ. లేడీస్ కట్టుకునే శారీల గురించే కానీ ఇలాంటి సారీల గురించి మాట్లాడటం బాగుండదు. ఆ, ఏమనుకోకండి, మీరు కట్టుకున్న శారీ చాలా బాగుంది. మగవాళ్ళు క్షమించమని అడిగే సారీల గురించే కానీ ఆడవాళ్ళు కట్టుకున్న శారీల గురించి మాట్లాడడం బాగుండదు. సారీ. ఇది కరెక్ట్. మన సారీలు శారీల గురించి వదిలేసి అసలు విషయానికి వద్దాం. ఏంటో చెప్పండి. మీరు జెంటిల్మెన్ అని నిరూపించుకున్నాకే మా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటానని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయారు. కానీ మీరు నిరూపించుకోకుండానే మీరు జెంటిల్మెన్ అని మాకు తెలిసింది. ఎలా? మీరు మంచివారు కాదని ఎవరు చెప్పారో వాళ్లే మీరు చాలా మంచివారని కూడా చెప్పారు. అందుకే మా కంపెనీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఏంటది? మా చంద్రు ఎస్టేట్స్ మీతో బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. థ్యాంక్స్, బట్ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? నేను వైజాగ్లో స్టార్ట్ చేసే నర్సరీ ఓపెనింగ్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. నేనా? అవును, మీరే రిబ్బన్ కట్ చేయాలి. అవును, మీరే. అందుకు మీరు ఓకే అంటేనే నేను ఈ అగ్రిమెంట్కి ఓకే అంటాను. ఓకే. నేను చేసిన అవమానానికి నాకు గిల్టీగా ఉంది. ఆ గిల్టీనెస్ పోవడానికి వస్తాను. మీరు ఎలాగైనా రండి, బట్ మీరు రావాలి. ఓకే. అయితే కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయడానికి నేను రెడీ. రండి.